నన్ను ఎవరో ఇమిటేట్ చేస్తున్నారని నేను ఇలా వెనక్కి చూసా. కొద్దిసేపు మైండ్ అయితే జిల్ అనింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ విహారీ. ఈరోజు అయితే మనం మడకశిర వచ్చామండి. నా వెనకల కనిపిస్తున్న కొండపైన ఉన్నదే మడకశిర కోట అనమాట. అది ఫస్ట్ లెవెల్. ఆ పైన ఇంకొక లెవెల్ ఉంది. ఆ లెవెల్కి మనం వెళ్ళాలంటే మన బైక్ని వేసుకొని పైకి వెళ్ళొచ్చంట. పైకి రూటు ఉంది అని అంటున్నారు. అయితే మనం ఏం చేద్దామంటే వెళ్ళి మడకశిర వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ప్రస్తుతం అయితే మనం మడకశిర కోట దగ్గర ఉన్నామండి. కోట ఎంట్రన్స్లో ఉన్నాము. యాక్చువల్గా దీన్ని సింహగిరి కోట అని పిలుస్తారంట. దీన్ని 1492లో కట్టించారు. ఎవరు కట్టించారు ఏమి అనేది లోపలికి వెళ్తా మాట్లాడదాం. బండి కొద్ది వరకు వెళ్తుందంట, కొంచెం వరకు కొద్ది దూరం వరకు లోపలికి వెళ్తుందంట. ఆ తర్వాత మనం నడుచుకొని వెళ్ళాలి. పైన అయితే కోట ఎక్సలెంట్గా ఉంది. ఆ పైన కొండ మీద ఇంకా చాలా కనిపిస్తుంది. సో బండి ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు వెళ్దాం. ఇప్పుడైతే ప్రస్తుతం మీకు ఫ్రంట్ వ్యూలో నుంచి కోట ద్వారాన్ని చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ రోడ్డు ఎట్లా కోసివేయబడిందో. పైకి వెళ్ళేది ఉన్నదే మెట్ల మార్గం. ఈ మార్గమే కోసివేయబడింది. యాక్చువల్గా చూసుకుంటే ఇక్కడ ఉన్న మెట్ల మార్గం అంతా పడిపోయిందండి. అది దానికి కనెక్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనము ఈ రాయి ఉంది కదా, ఈ రాయి పడ్డం వల్ల అదంతా కిందకి పడిపోయింది. సో ఆ చెట్లలో అక్కడ కింద నుంచి కనిపిస్తుంది. మనం కింద చూసినాం కదా, అదే అనమాట. మెట్ల మార్గం అంతా పగిలిపోయింది, చూస్తున్నారా? సో గవర్నమెంట్ ఏం చేసిందంటే తాత్కాలికంగా కొన్ని మెట్ల మార్గం అయితే కొంచెం వేసింది. యాక్చువల్గా మెట్ల మార్గం వచ్చేసి అక్కడ నుంచి ఇలాగ వచ్చి ఇలా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారా బురుజు, అంటే గోడ, ఎంట్రన్స్ గోడ ఇది. సో ఎంట్రీలో ఉన్నాము. అంటే మెయిన్ కోటకి ఎంటర్ అయ్యే చోట సెక్యూరిటీ వాళ్ళు ఉండే ప్లేస్ అన్నమాట ఇది. సో ఇక్కడ నుంచి కాపలా వాళ్ళందరూ నిలబడి, అంటే కాపలాదారులు ఉంటారు కదా, వాళ్ళు నిలబడి ఎల్లప్పుడూ చెక్ చేస్తుంటారు అనమాట. ఎవరు వస్తున్నారు ఫోర్ట్లోకి, ఎవరున్నారు, ఊర్లో ఏం జరుగుతుంది, కింద ఏం జరుగుతుంది, పైన ఏం జరుగుతుంది అనేది ఇక్కడ నుంచి చెక్ చేస్తూ ఉంటారండి. చూడండి, సో ఇక్కడ నిలబడి గస్తీ కాస్తూ ఉంటారు. మొత్తం ఊరంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి, చూస్తున్నారా? ఓవరాల్ మడకశిర ఊరంతా కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే పూర్వం దీన్ని మడకపల్లి అని పిలిచేవాళ్ళంట. ఆ తర్వాత సిరా అనే ఒక చీఫ్, సిరా ఫ్యామిలీకి చెందిన ఒక చీఫ్, ఆయనని ఇక్కడ నిర్మించేసరికి దీనికి సిరా సిరా అని పిలిచడం మొదలుపెట్టారనమాట. సో అది కాస్త రాను రాను కాలక్రమేణా మడకశిర అయిపోయిందండి. నేను ఇప్పటిదాకా చాలా కోటలు ఎక్స్ప్లోర్ చేశాను, ట్రెక్కింగ్ చేశాను, కానీ ఇట్లాంటి కోటను మాత్రం నేను ఎక్కడ చూడలేదండి. చాలా వింతగా ఉందన్నమాట ఈ కోట అంతా. సో ఇప్పుడు మన వెనకాల 2 బండలు కనిపిస్తున్నాయి కదా, కొండ బండలు అవి. ఆ కొండ బండలు చూడండి ఎట్లున్నాయో. సో ఆ బండల మధ్యలో నుంచి మెట్లు తీసుకుపోయినారు వాళ్ళు. చూపిస్తాను చూడండి, అదిగా చూసారా, స్టెప్స్ కనిపిస్తున్నాయి మీకు. ఆ బండల రెండిటి మధ్యలో నుంచి స్టెప్స్ లోపలికి తీసుకెళ్తున్నారు అన్నమాట. ఇట్లాంటి కోట గురించి ఒక చిన్న హిస్టరీ అయితే తెలుసుకుందామండి. హిస్టరీ అయితే చాలా పెద్దగా ఉంది, పాయింట్ వైజ్ ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే హిస్టరీ ఏంటంటే 1492 నాటి హిస్టరీ అన్నమాట. దీన్ని సిరుడ రంగప్ప నాయక అనే ఒక నాయక రాజు ఈ కొండపైన ఒక చిన్న కోటనైతే నిర్మించుకున్నాడంట అండి. అంతకు ముందు వరకు దీన్ని మండవాయపల్లి కానీ మడకపల్లి కానీ అని పిలిచేవాళ్ళంట. ఆ తర్వాత ఈయన రంగప్ప నాయక వచ్చి దీనికి మటకపల్లి అని పేరు పెట్టాడంట అండి. ఆ తర్వాత 16th సెంచరీలో ఈ రంగప్ప నాయక ఇక్కడ దగ్గరలో ఉన్న రత్నగిరి
ముస్లిం చీఫ్ చేతిలో ఓడిపోయినాడండి 16th సెంచరీలో. ఓడిపోయిన తర్వాత ఆ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కోట మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడండి. ఇంకా హిస్టరీ చాలా ఉంది, మనం పైకి వెళ్ళే కొద్దీ మాట్లాడుకుందాం. నేను మీకు ఇప్పుడు ఒక సిస్టమ్ చూపించబోతున్నానండి. ఇప్పుడు బాగా పాపులర్ అయింది ఇంకుడు గుంతలు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నేను కింద టైప్ చేస్తాను, నాకు ఆ వర్డ్ గుర్తు రావట్లేదు. సో ఆ ఇంకుడు గుంతల థియరీని అప్పట్లోనే అవలంబించినారు, చూస్తున్నారా. ఇప్పుడు ఏం చేశారంటే ఈ వర్షము ఈ కొండ మీద నుంచి ఆ గ్యాప్లో నుంచి పడుతుంది కదా, ఆ పడ్డ వర్షాన్ని అక్కడ గోడ కట్టి బ్లాక్ చేసి అక్కడి నుంచి ఈ కిందకి కలెక్ట్ చేసుకునేలాగా తయారు చేసినారు, చూస్తున్నారా. సో ఈ స్టెప్స్ కూడా పెట్టినారు ఆ వాటర్ తోడుకునేవి. ఇక్కడ పడ్డ వాటర్ని అంటే ఇది ఒక బావిలాగా, ఒక ఇంకుడు గుంతలాగా, ఇక్కడ ఆ పై నుంచి పడ్డ వర్షాన్ని అంతా వాళ్ళు కలెక్ట్ చేసుకొని నీళ్ళు పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ వెళ్ళి ఇక్కడ నుంచి వాటర్ తోడుకొని రావడానికి చేసుకున్నారు. అంతేకాకుండా కింద నుంచి పంపు చేసిన నీరు కూడా ఇక్కడ కలెక్ట్ చేసుకొని పెట్టుకునేలాగా కూడా అప్పట్లో చేసుకున్నట్టున్నారండి వాళ్ళు. ఎంత మంచి సిస్టమ్ కదా. ఇప్పుడు మన వాళ్ళందరూ ఇంకుడు గుంతలు అని చెప్తున్నారు, కానీ అప్పట్లోనే ఉన్నాయి ఇవన్నీ. రైన్ వాటర్ని వేస్ట్ చేయకుండా ఎంత మంచి థియరీని వాళ్ళు చూస్ చేసుకున్నారో చూడండి. సో ఎట్టకేలకు నాకు తెలిసి నేను ఒక స్టేజ్ని అయితే రీచ్ అయినట్టున్నాను. ఇక్కడ నుంచి ఫ్లాట్ ఉంది, మళ్ళీ ఏం స్టెప్స్ వస్తాయో ఏమో నాకైతే తెలీదు. ఇప్పుడైతే ప్రస్తుతం నేను ఫ్లాట్గా, హలో వామ్మో నా సౌండ్ నాకే వినిపించి కొద్దిసేపు జిల్ అనిందండి. ఎందుకంటే కొండల మధ్యలో కదా రీసౌండ్ వినిపిస్తుంది. చూద్దామా కొండల మధ్యలో సౌండ్ ఎలా వినిపిస్తుందో చూద్దామా. వింటున్నారా? రీసౌండ్ వినిపిస్తుంది. నేను మాట్లాడిన మాటలన్నీ నాకే వినిపిస్తాయి. అంటే ఎంత బాగుందో కదా. అది కూడా బేస్ వాయిస్ వినిపించిందండి. నన్ను ఎవరో ఇమిటేట్ చేస్తున్నారని నేను ఇలా వెనక్కి చూసా. కొద్దిసేపు మైండ్ అయితే జిల్ అనింది. ఇంకో విషయం ఏంటంటే నారా మానవుడు లేడు, నేను ఒంటికాయని ఉన్నానన్నమాట. అవా మళ్ళా స్టెప్స్ వచ్చినాయిరా దేవుడా. చూడండి చూపిస్తా. అయిపోయినట్టుంది. బురుజుకు దగ్గరలో ఉన్నాం మనము, అంటే మెయిన్ గోడలకి. అదిగో చూస్తున్నారా. సరే పైకి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. అంతవరకు ఆ పైన ఏముందో మీరు చూడండి. ఇప్పుడు ఈ రాయి కింద నుంచి పోతే అటువైపు ఒక లోయ ఉన్నట్టుందండి. నాకు అటువైపు లోయ కనిపిస్తుంది, వెళ్ళి చూద్దాం. నేను ఏం చేస్తానంటే నా బ్యాగ్ ఇక్కడే పెడతాను. నా దగ్గర ఒకటి చిన్న కెమెరా ఉంది, ఈ కెమెరా కూడా ఇక్కడే పెడతా. నా దగ్గర ఉన్న చిన్న కెమెరా తీసుకొని పోతాను లోపలికి. సో ఇందాక నేను నా దగ్గర యాక్షన్ కెమెరా ఉంది, అది తీసుకొని పోతానని చెప్పాను కదా, అది ఏమో పని చేయట్లేదండి. కార్డ్ ఫార్మాట్ అని వస్తుంది, అందులో చాలా డేటా ఉందన్నమాట, పాత డేటా. అది నేను ఇంకా ల్యాప్టాప్లోకి కాపీ చేయలేదు. సో ఇదే కెమెరాని పట్టుకొని పోతాను నేను అవతలకి. చూద్దాం. ఎస్, నేనైతే కొద్ది దూరం వెళ్తా, ఇంకొంచెం ఉంది, వెళ్దాం. ఇక్కడ నుంచి సాఫ్గా సేఫ్గానే ఉంది వెళ్ళడానికి. వావ్, నిజంగానే ఒక లోయ అయితే ఉందండి ఇక్కడ, చాలా పెద్ద లోయ. లోయ ఉంది, నిజంగానే ఉంది. అమ్మో, అదిగో
చూడండి నేను ఏం చేస్తా, ఫ్రంట్ కెమెరాల నుంచి చూపిస్తా చూడండి. లోయ చూడాలన్న ఆతృతతో ఉన్నారా? చూపిస్తాను చూడండి. ఇదిగో చూస్తున్నారా? నేను ఎడ్జ్లో కూర్చున్నా. ఇదిగో ఎడ్జ్, అదే లోయ. ఇది కదా నిజమైన ఎక్స్ప్లోరింగ్ అంటే. ఏం లుక్ కనిపిస్తుంది అసలు. ఈ కెమెరా ఎక్సలెంట్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ కూర్చోవాలే కానీ కిర్రాక్ అసలు. చూడండి నేను బ్లాక్ అయిపోతామని చూస్తున్నారా? ఇక్కడ నుంచి ఎంత మంచి లొకేషను, చాలా మంచి లొకేషన్, సూపర్ ఉంది అసలు. చూడండి లొకేషన్ ఎంత బాగుందో కదా. సరేనండి, ఇంకైతే వెళ్ళిపోదాం మనం బయటికి. ఇంకా చాలా ఉంది పైన చూసేది, అదంతా చూడాలిగా. ఇక్కడే కూర్చొని ఉంటే ఎలాగో, వెళ్ళిపోదాం. వచ్చేసిన బయటికి, కానీ ఇంకా పూర్తి రాలేదు. ఇంకొక 5% వచ్చినంటే పూర్తిగా వచ్చేసినట్టే బయటకి. ఇట్లాంటి ప్లేసెస్ కదా నాకు కావాల్సింది. ఏం చేద్దాం, పేరెంట్స్ అండి, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, మనవి మనకుంటాయి. వెళ్ళిపోదాం. ఇంకా ఈ కోట చరిత్ర ఇంకొంచెం తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందంటే, దీన్ని ఎవరైతే ఆ ముస్లిం షీఫ్లు ఆక్రమించిన తర్వాత ఆ ముస్లిం షీఫ్ని 17th సెంచరీలో విజయనగర రాజులు ఓడించి, అంటే విజయనగర రాజులు అంటే ఎవరు కాదు, మన శ్రీకృష్ణదేవరాయల వారు ఓడించేసి వాళ్ళ నుంచి ఈ కోటని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారన్నమాట. చూసినారా? 15th సెంచరీ అయిపోయింది. 15th సెంచరీ నుంచి 16th సెంచరీ వరకు ఒకరు, తర్వాత 16th నుంచి 17th వరకు ముస్లిం రాజులు. ఇప్పుడు మళ్ళీ 17th సెంచరీలో వీళ్ళు వచ్చినారండి విజయనగర రాజులు. ఇంకా పైకి పోయే కొద్దీ ఇంకొంచెం హిస్టరీ అయితే తెలుసుకుందాం మనం. నాకు తెలిసి మనమైతే ఇంకా దగ్గరలోనే ఉన్నామండి. ఇంకొక 1/2 కిలోమీటర్ అంత వెళ్ళిపోతే ఆ కోటలోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ కోట గోడలు అయితే కనిపిస్తున్నాయి చూడండి, అదో అక్కడ చూస్తున్నారా? ఇదంతా కోటనే. సో ఇదేనండి మనం ఇందాక కింద రాయి కింద నుంచి పోయి చూసినాం కదా లోయ, ఆ లోయ ఇదే అన్నమాట. చూడండి. సో అక్కడ క్లిఫ్ ఉంది, ఆ క్లిఫ్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నా. ఆ క్లిఫ్ ఏంటంటే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని అక్కడి నుంచి తోసేస్తారనమాట కిందకి. అంటే ఎవరికైనా మరణశిక్ష చేసినారంటే ఇక్కడ నుంచి ఆ మరణశిక్షని అమలు చేస్తారు. ఆ రాయి దగ్గర నుంచి ఆ రాయి మీదకి ఎక్కించి కిందకి తోసేస్తారండి. సో ఇక్కడ కూడా ఇంకో రాయి ఉంది కదా, ఈ రాయి మీద నుంచి కూడా అదే పనే చేస్తారనమాట. కిందకి తోసేసేవాళ్ళు, శిక్ష వేసిన వాళ్ళని మాత్రమే, ఎవరిని పడితే వాళ్ళని కాదు. సో సరేనండి, ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇది చూడండి, పూర్తిగా 90 degrees ఉన్న కొండరాయికి స్టెప్స్ కట్టినారు. అవి కూడా 90 degrees ఉన్నాయి, స్లోప్ లేదు. 90 degrees ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి.
వాటిని నేను ఎక్కుతున్నా. ఒక్కొక్క స్టెప్పు 1.5 to 2 feet ఉన్నాయి బాబాయ్. చూస్తున్నారా, పూర్తి 90 degrees. సో వచ్చేసినాం మనము. అదిగో అదే ఎంట్రన్స్ అనమాట, కోటకి వెళ్ళిపోదాం. ఇంకా లోపల ఏముందో ఏమో నాకు కూడా తెలియదు, నేను అది రావడమే ఫస్ట్ టైం కదా. వెళ్ళిపోదాం.